హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ ఏప్రిల్ 23వ తేదీ 2024వ సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో గోల్డ్ రేట్లు ఎలాగున్నాయో ఇవాళ తెలుసుకుందాము. సో ముందుగా 1 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 287 రియాల్లో ఉందండి. అదేవిధంగా 1 గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 264 రియాల్లో ఉందండి. సో మన ఇండియాకి సౌదీ అరేబియాకి మనం కంపేర్ చేస్తే ఒక తులం మనకు ఇండియాలో 73,000 సంథింగ్ వస్తూ ఉంది. సో అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తే ఒక 5 నుంచి 6,000 రూపాయలు సౌదీ అరేబియాలోనే తక్కువ ఉంటుంది. ఇంకా సౌదీ నుంచి వచ్చే వాళ్ళు ఎంత గోల్డ్ తీసుకోవాలి, సో మన పరిమితి మించి గోల్డ్ తీసుకుని వస్తే ఎయిర్పోర్ట్లో ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ మనం గతంలోనే ఒక వీడియో చేసి ఉన్నాము. మీరు ఒకసారి మన ఛానల్కి సంబంధించి ప్లేలిస్ట్లో వెళ్తే ఆ వీడియో మీరు చూడొచ్చండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి 50% డిస్కౌంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. చాలామంది వారి యొక్క ఫైన్లు పే చేస్తూ ఉన్నారు. సో మీకు కూడా ఫైన్ వచ్చి ఉంటే మీకు ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ కింద మనకు EFA.SA అని చెప్పి ఒక బ్లూ కలర్ లింక్ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసి దాని ద్వారా మన అకౌంట్ నెంబర్ అవన్నీ మెన్షన్ చేసి మనకు పెనాల్టీని పే చేసుకోవచ్చండి. రీసెంట్గా మా తమ్ముడికి ఎల్లో లైన్ ఫైన్ వచ్చిందండి. అంటే ఎల్లో లైన్లో వెహికల్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ ఆపి మా తమ్ముడి అకామా పైన ఫైన్ వేశారు. 1000 రియాలు ఫైన్ వచ్చింది. సో ఇప్పుడు 500 రియాలు అంటే 50% డిస్కౌంట్ కింద అమౌంట్ ఫైన్ పే చేశాడండి. సో మీరు కూడా ఇలాంటి ఏదైనా ఫైన్స్ ఉంటే ఇమీడియట్లీ చేసుకోండి. ఈ ఆఫర్ ఇంకా 2 నెలల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఉమ్రా వీసాలకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ప్రజెంట్ అయితే ఉమ్రా వీసాలు రావట్లేదు. సో సాధారణంగా రంజాన్ తర్వాత కూడా ఉమ్రా ఉంటుంది. కానీ రంజాన్ అయిపోయిన తర్వాత ఇండియాలో కొత్త వీసాలు ఇంకా ఇప్పటికి కూడా కొత్త వీసాలు ఇష్యూ అవ్వట్లేదండి. సో మేబీ ఇంకా కొత్త వీసాలు రాకపోవచ్చు. ఇంకా బక్రీద్ తర్వాతనే కొత్త వీసాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే సౌదీ అరేబియాలో ఉమ్రా వీసా పైన ఉన్నారో దయచేసి మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒకసారి గమనించండి. సాధారణంగా మీ వీసా పైన జూన్ 6వ తారీఖు అని చెప్పి లాస్ట్ ఉంటుంది. కానీ మే 22వ తారీఖు లోపే రిటర్న్ రావాల్సిందిగా కొన్ని సర్కులర్లు వస్తూ ఉన్నాయి. సో త్వరలో ఉమ్రా మరియు హజ్ వారి నుంచి కూడా కొన్ని సర్కులర్లు వచ్చే అవకాశం ఉంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే ముందుగానే ఒక 10-15 రోజులు ముందుగానే మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. సో మీరు కావాలని ఎవరు చేయరండి. బై మిస్టేక్ పొరపాటున అక్కడ ఓవర్ స్టే చేస్తే రేపు భవిష్యత్తులో చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. సో రీసెంట్గా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, సరే ఒక 10 రోజులు ఎక్కువ స్టే చేశాం కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెనాల్టీ కట్టి వెళ్ళిపోవచ్చు అంటే ఎయిర్పోర్ట్లో పెనాల్టీ తీసుకోవట్లేదు. మీరు ఫ్లైట్ టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తారు. సో 10 రోజులు ఓవర్ స్టే చేసి పర్ డే 100 రియాలు చొప్పున 10 రోజులకు 1000 రియాలు ఫైన్ కడదాంలే అని చెప్పి మీరు డబ్బులు తీసుకుని వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడి నుంచి వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ మీరు జవజాత్ ఆఫీస్ కానీ ఈ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పెనాల్టీ కట్టి అక్కడి నుంచి ఎగ్జిట్ పేపర్ తీసుకోవాలి. ఈ ఎగ్జిట్ పేపర్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఉమ్రా మరియు హజ్ చేసేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా వర్క్ వీసా కూడా మనం సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ రిస్క్ వద్దండి. సో మీరు ఇన్ కేస్ నా దగ్గర ఎవరైనా ఉమ్రా వీసాలు తీసుకొని ఉంటే దయచేసి నాకు ఇమీడియట్లీ మెసేజ్ చేయండి. మీరు ఎప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు రావాలని చెప్పి మీకు సలహా ఇస్తాను. లేదు మీరు వేరే చోట ఎక్కడైనా ఉమ్రాలు తీసుకొని ఉంటే మీ ఏజెంట్ ద్వారా మీరు తెలుసుకోండి. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో ఎగ్జాక్ట్లీ సమయం కంటే ముందుగానే వెళ్ళిపోండి. సరేనా, రిస్క్ తీసుకోవద్దండి. సో ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే VFSకి సంబంధించి సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీసాలకి పర్సనల్ విజిట్ వీసాలు ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్లో 2 VFS సెంటర్లు ఉన్నాయండి. ఒకటి పంజాగుట్ట, ఇంకోటి MG బస్ స్టాండ్. పంజాగుట్టలో వర్క్ వీసా వాళ్ళకి, రెసిడెన్సీ వీసా వాళ్ళకి పంజాగుట్టలో మనకు అపార్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళందరూ కూడా MG బస్ స్టాండ్కి వెళ్తూ ఉన్నారండి. MG మెట్రో స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉంది ఇంకోటి. సో ఇక్కడ ఏమవుతుందంటే స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అకామా కాపీ జిరాక్స్ కావాలి. సో మనకు అకామా కార్డు తీసుకొని ఆ ఫోటో పంపిస్తారు. అది క్లారిటీ ఉండదు. ఇది జిరాక్స్ తీసుకున్నా కూడా సరిగ్గా రాదు. VFSకి అదే కాపీ తీసుకుని వెళ్తే వాళ్ళు లేదండి ఇది క్లారిటీ లేదు, మీ అప్షర్లో మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వారి అప్షర్ నుంచి అకామా కాపీ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి రీసెంట్గా కొంతమందిని బ్యాక్ పంపించేశారండి క్లారిటీ లేకపోవడం వల్ల. కాబట్టి మీరు ఎవరైతే VFSకి వెళ్తూ ఉన్నారో స్పాన్సర్ యొక్క పాస్పోర్ట్ కాపీ కొంచెం నీట్గా జిరాక్స్ తీసుకోండి. అదేవిధంగా అకామా కూడా మీ అప్షర్లో మనం డౌన్లోడ్ చేసుకుంటే మంచిగా నీట్గా మీ ఫోటో అకామా నెంబర్ అన్నీ నీట్గా వస్తాయి. కాబట్టి అప్షర్లో ఉన్న ఫోటోని మీరు మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఆన్ టైం VFSకి వెళ్తాము కానీ జిరాక్స్ లేవు, సరిగ్గా ఫోటోలు లేని కారణంగా అక్కడి నుంచి వాళ్ళు వాపస్ చేస్తారు. మళ్ళీ మనం ఇవన్నీ తీసుకుని వెళ్ళే సమయానికి అక్కడ సమయం అయిపోతుంది. లేదండి మీ
VFSలో ఉన్న టైం అయిపోయింది. ఒకవేళ మళ్ళీ ఇదే రోజు మీకు స్లాట్ కావాలంటే లాంచ్ ఆప్షన్ తీసుకోండి, అంటే ప్రీమియం తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఫర్ పర్సన్ 4,000 రూపాయల వరకు వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే VFSకి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ మీరు మంచిగా నీట్గా తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. నేను మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.